వెల్కమ్ టు కృష్ణకాశీ పుణేవాలి ఛానల్. కంది గింజలతో కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. 1/2 కిలో కందుల్ని ఇలా గింజలన్నీ ఒలిచేసి పక్కకు తీసుకోవాలి. 1/2 కిలోకి 300 గ్రామ్స్ గింజలు వచ్చినాయండి. 1/2 కిలో సొరకాయ తీసుకొని కట్ చేసుకున్న తర్వాత కుక్కర్లో 2 స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిరపకాయ, 1 ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1 నిమిషం వేయించిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించి 1 రెబ్బ కరివేపాకు వేసి కంది గింజల్ని ఇలా నీట్గా వాష్ చేసుకున్న తర్వాత వేసేసి పచ్చిదనం పోయేలాగా 2 నిమిషాలు కొంచెం మగ్గించాలండి. ఇలా మగ్గిన తర్వాత సొరకాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని 2 టమాటోలు, 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్ వేసి అన్ని ముక్కలకు బాగా పట్టేలాగా ఇలా కలిపి 1 నిమిషం ఉంచుకోవాలి. ఇలా బాగా కలిపిన తర్వాత చిన్న టీ కప్తో 1 గ్లాస్ నీళ్ళు పోసుకోవాలి. మూత పెట్టేసి సిమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆవిరంతా పోయిన తర్వాత ఒకసారి కలిపేసి చూడండి, కంది గింజలు ఇలా ఉడకాలి. మరి మెత్తగా ఉడికినా కానీ టేస్ట్ ఉండవండి. ఇందులోకి 1 స్పూన్ ఎండు కొబ్బరి, 1 స్పూన్ గరం మసాలా, కొంచెం కొత్తిమీర చల్లుకొని 1 నిమిషం మగ్గించి దించేయడమే అండి. పొద్దుటూరులో మా ఆడపడుచుంటారు, ఆవిడ చేసిందండి ఫస్ట్ టైం. ఆ టేస్ట్ చాలా నచ్చింది మాకు. అప్పటి నుంచి మేము ట్రై చేస్తున్నాం. సొరకాయ కంది గింజల కర్రీ చాలా టేస్ట్ ఉంటుందండి, నాన్ వెజ్ లాగే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.